అర్హత కలిగిన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి పేర్కొన్నారు. అర్హత కలిగిన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి పేదల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుంది అని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలంలోని చెప్పలపల్లి, చీకోడు గ్రామాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో భాగంగా మంజూరైన లబ్ధిదారులకు ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన సాగుతుంది అని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ 6 గ్యారంటీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజుల్లో అన్ని పథకాలను ప్రజలకు అందజేస్తుందని పేర్కొన్నారు. గత 10 సంవత్సరాల్లో తమకు ఎలాంటి న్యాయం జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 18 నెలల్లోనే తమకు ఇందిరమ్మ ఇల్లు రావడం సంతోషంగా ఉంది అని లబ్ధిదారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో పాటు ఇన్ఛార్జి మహేందర్ రెడ్డికి ఎల్లా బాలరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాణి నరసింహులు, ముస్తాబాద్ పట్టణ అధ్యక్షుడు గజ్జెల రాజు, పలు గ్రామాల అధ్యక్షులు, కార్యకర్తలు ఉన్నారు. కట్టుకోవడాన్ని మా యొక్క కోరిక. మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మధ్యతరగతి కుటుంబాలను బట్టి, ఆలోచనను బట్టి ఎన్నో శాంక్షన్లు, ఎన్నో పథకాలు ముందుకు సాగడానికి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ముస్తాబాద్ మండలంలోని చిప్పలపల్లి గ్రామంలో మరి రాష్ట్ర ప్రభుత్వము ప్రజాపాలనలో భాగంగా ప్రతిష్టాత్మకంగా పేద బడుగు ప్రజల కోసం, మరి ఇల్లు లేని నిరుపేదల కోసం మరి ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగానే మరి ఇలా చిప్పలపల్లి గ్రామంకి 20 ఇళ్ళు, ఒకే సంవత్సరంలో 20 ఇళ్ళు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలిస్తే మరి చిప్పలపల్లి గ్రామానికి 24 ఇళ్ళు మాత్రమే ఇచ్చింది. మా ప్రభుత్వం ఒకే సంవత్సరంలో 20 ఇళ్ళు ఇచ్చాము. మరి 10 ఇళ్ళ వరకు కూడా మార్కౌట్ చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం మరి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. అదేవిధంగా పేద ప్రజలు ఇవాళ పండుగ చేసుకుంటే సన్నబియ్యం కానీ వాళ్ళు పండుగ రోజునే ఉగాదికో, సంక్రాంతికో, దీపావళికో సన్నబియ్యం కొనుకొచ్చుకొని పండుగ చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. కానీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరి ప్రతి ఇల్లు కూడా ప్రతిరోజు పండుగలుగా జరుపుకోవాలి, ప్రతిరోజు కూడా మరి సన్నబియ్యం తీసే కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి పేదవానికి కూడా ఇవాళ 6 కిలోల బియ్యం సన్నబియ్యం ఇస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్తున్నాం. ఈ విధంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతో పాటు ఈ ప్రభుత్వం మరి ఓవైపు అభివృద్ధి పథకాలను కూడా ముందుకు తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం. ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీని చూసినట్లయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు వస్తే మరి పార్లమెంట్కి వస్తే గుండు 0 అయింది. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకు బుద్ధి చెప్పి ఆ పార్టీని బంగాళాఖాతంలో తొక్కేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి, కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలను, ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను చూసి ఓరవలేక ఇటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ ఇద్దరు కలిసి మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తూ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ఇక్కడ పాల్గొన్నటువంటి పెద్దలకు, అధికారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భారత్, జై హింద్.